హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే ఏమిటి, వాటి మధ్య ఉన్నటువంటి భేదాలు ఏమిటి, వాటి యొక్క వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది, అంటే వాటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మనం సులభంగా అది సింపుల్ సెంటెన్సా, కాంపౌండ్ సెంటెన్సా, కాంప్లెక్స్ సెంటెన్సా అనేది ఎలా గుర్తించాలి అన్న విషయాలు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా సింపుల్ సెంటెన్స్, దీని యొక్క అర్థం ఏంటంటే ఒకే ఆలోచనను అంటే ఒక ఐడియాను తెలిపేటువంటి వాక్యాన్ని సింపుల్ సెంటెన్స్ అంటారు. ఇది ఒక సబ్జెక్ట్ మరియు ఒక ప్రెడికేట్ కలిగి ఉంటుంది. అంటే ఒక ఇండిపెండెంట్ క్లాస్. మీకు క్లాజ్ అంటే ఏమిటి అనే దానికి సంబంధించి ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, చూడండి. డిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి అనే విషయాన్ని మీకు ఇంతకుముందే ఒక వీడియో రూపంలో అందించి ఉన్నాను. మీరు ఒకసారి మన ప్లేలిస్ట్లోకి వెళ్తే క్లాజ్ అంటే ఏమిటి అనేటువంటి వీడియోలో ఉంటుంది, అక్కడ చూడండి. సరే, ఇప్పుడు విషయంలోకి వెళ్దాం. దీని యొక్క నిర్మాణం అంటే దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఏమీ లేదు, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇది దీని యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు మనం దీన్ని ఈజీగా గుర్తుంచుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి, వాటిని కూడా వివరంగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వాక్యం పూర్తి అయినటువంటి అర్థాన్ని ఇవ్వాలి. అంటే సింపుల్ సెంటెన్స్ అంటే ఒక పూర్తి అర్థాన్ని ఇవ్వాలి. అలాగే ఆ వాక్యంలో అండ్, బట్, బికాస్, వెన్ లాంటి కంజంక్షన్స్ ఉండవు. అంటే రెండు వాక్యాన్ని కలిపేటువంటి పదాలు అనుకున్నాం కదా, ఇవి ఉండవు. ఒక కర్త, ఒక క్రియ భాగము అంటే ప్రెడికేట్, సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇక్కడ చూడండి. రవి రీడ్స్ ఏ బుక్. రవి పుస్తకం చదువుతున్నాడు. ఏ సింగిల్ ఐడియా. ద డాగ్ ఈజ్ బాకింగ్. సింగిల్ ఐడియా. ఈ రెండు సెంటెన్సెస్ కూడా సింపుల్ సెంటెన్సెస్. ఇప్పుడు మనము నెక్స్ట్ కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటో చూద్దాం. రెండు లేదా అంతకంటే ఎక్కువ సింపుల్ సెంటెన్సెస్ అంటే ఇండిపెండెంట్ క్లాజెస్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్తో కలిపితే దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. అలాగే మీకు ఇక్కడ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ప్యాన్ బాయ్స్ అని ఇచ్చాను బ్రాకెట్లో, అవి ఏంటో కూడా మీకు ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ప్యాన్ బాయ్స్ అంటే ఏం లేదు, ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో. సరే, దీని యొక్క స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఇండిపెండెంట్ క్లాస్ ప్లస్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ప్లస్ ఇండిపెండెంట్ క్లాస్. అంటే కాంపౌండ్ సెంటెన్స్లో రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు అండ్, సో, బట్, ఆర్, ఎట్ లాంటి పదాలు ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. రెండు సెంటెన్సెస్ కూడా స్వతంత్రంగా ఉంటాయి, ఇండిపెండెంట్, ఒకదానికొకటి ఒక ఆధారపడి ఉండవు. రెండు సెంటెన్సెస్ కూడా దేనికి దానికి పూర్తి అర్థాన్ని ఇస్తాయి. ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూద్దాం రండి. రవి రీడ్స్ ఎ బుక్ ఒక సెంటెన్స్, సీత ప్లేయింగ్స్ ద పియానో ఇది ఒక రెండో సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్ ఒక పూర్తి అర్థాన్ని ఇచ్చింది, రవి పుస్తకాలను చదువుతున్నాడని. అలాగే రెండవ సెంటెన్స్ సీత పియానో ప్లే చేస్తుందని. ఇక్కడ అండ్ అనేటువంటి కంజంక్షన్ ఉంది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వాజ్ టైర్డ్ బట్ ఐ వెంట్ టు స్కూల్. ఐ వాజ్ టైర్డ్ అనేది ఒక సెంటెన్స్, ఐ వెంట్ టు స్కూల్ అనేది ఇంకొక సెంటెన్స్. నేను అలసిపోయాను కానీ స్కూల్కి వెళ్ళాను. బట్ అనేటువంటి కంజంక్షన్స్తో ఇక్కడ మనము ఈ సెంటెన్సెస్ని చెప్పాము. ఇక మూడవది సంక్లిష్ట వాక్యము, కాంప్లెక్స్ సెంటెన్స్.
ఇది ఏంటంటే ఒక మెయిన్ క్లాస్, ఒక ప్రధాన వాక్యము మరియు ఒక ఆధార వాక్యం కలిగినటువంటి వాక్యాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. అంటే ఒక ప్రధానమైనటువంటి సెంటెన్స్ ఉంటుంది, రెండవది డిపెండెంట్ సెంటెన్స్ ఉంటుంది, ప్రధాన వాక్యంపై ఆధారపడి ఉంటుంది. దీన్ని మనం వివరంగా ఇక్కడ చూద్దాం. మెయిన్ క్లాస్ ప్లస్ సబార్డినేటింగ్ కంజంక్షన్ ప్లస్ డిపెండింగ్ క్లాస్. సాధారణటువంటి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే బికాస్, వెన్, ఆల్దో, సిన్స్, బిఫోర్, ఆఫ్టర్, దట్ అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ కొన్ని గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒక క్లాసు పూర్తయినటువంటి అర్థాన్ని ఇస్తుంది, దాన్ని మెయిన్ క్లాస్ అంటాము. ఇంకొక క్లాస్ దానిపై ఆధారపడి ఉంటుంది, దాన్ని డిపెండెంట్ క్లాస్ అంటాము. బికాస్, వెన్, ఇఫ్, ఆల్దో వంటి కంజంక్షన్స్ వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక 2 ఉదాహరణ చూద్దాం. ఐ వెంట్ టు హోమ్ బికాస్ ఐ వాజ్ టైర్డ్. ఇక్కడ మెయిన్ క్లాస్ ఏంటంటే ఐ వెంట్ టు హోమ్. డిపెండెంట్ క్లాస్ ఏంటంటే బికాస్ ఐ వాజ్ టైర్డ్. రెండవ ఎగ్జాంపుల్ చూద్దాం. వెన్ ద బెల్ ర్యాంగ్ ద స్టూడెంట్స్ ఎంటర్డ్ ద క్లాస్. ఇక్కడ డిపెండెంట్ క్లాస్ ఏంటంటే వెన్ ద బెల్ ర్యాంగ్. మెయిన్ క్లాస్ ఏంటంటే ద స్టూడెంట్స్ ఎంటర్డ్ ద క్లాస్. గంట మోగినప్పుడు విద్యార్థులు క్లాసుల్లోకి వెళ్ళారు. ఇప్పుడు ఒకసారి వివరంగా చెప్పుకున్నట్లయితే సింపుల్ సెంటెన్స్ అంటే ఒక మెయిన్ క్లాస్ మాత్రమే ఉంటుంది. అలాగే కాంపౌండ్ సెంటెన్స్ అంటే 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి, కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంటుంది. అలాగే కాంప్లెక్స్ అంటే ఒక డిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. అలాగే వాటితో పాటు ఇఫ్ కానీ, వెన్ కానీ, బికాస్ కానీ, ఆల్దో కానీ, సిన్స్ కానీ, బిఫోర్ కానీ, ఆఫ్టర్ కానీ, దట్ అనేటువంటి పదాలు కానీ ఉంటాయి ఆ వాక్యంలో. ఒకవేళ ఇప్పటికీ అర్థం కాకపోతే మరొకసారి ఈ వీడియోని మొదటి నుంచి చూడండి. కొంచెం సంక్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అనేటువంటి ఈ టాపిక్ సులభంగా అర్థమవుతుంది 1-2 సార్లు వీడియో చూసినట్లయితే. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. I shall meet again in the next video with more information.